నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలో ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే ఈనాడులో కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది అనే వార్త హైలైట్ చేశారు. ఈనాడులో నిన్న జరిగిన కాంగ్రెస్ న్యాయ సమర భేరీకి సంబంధించి ఒక వార్త. పీఓకేను వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని చట్టాలను మోదీ నాశనం చేశారు. సామాజిక న్యాయ సమరభేరిలో మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్టు పదాలు తొలగించి చూడండి భాజపా ఆర్ఎస్ఎస్లకు సవాల్. కార్యకర్తలు వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని వెల్లడి. నిన్న జరిగిన సమరభేరిలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి ఒక వార్త. మోదీ విదేశీ విధానం సరిగా లేదు, దీంతో దేశానికి అన్ని వైపులా శత్రువులు తయారయ్యారు. నేపాల్ కూడా భారత్కు దూరం అవుతుంది. శత్రువులందరూ దేశాన్ని చుట్టుముట్టడంతో ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నారంటూ కూడా ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. 100 సీట్లకు 1 తగ్గదు అంటూ కూడా మరో వార్త హైలైట్ చేశారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే, స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించే పూచి నాది, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. సామాజిక న్యాయ సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే అన్నట్టుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి జరిగిన సభలకు సంబంధించి. ఇంకా స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తలను గెలిపించే పూచి నాది అంటూ కూడా భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి కూడా మరో వార్త. ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అంటూ కూడా మరో వార్త ఈనాడులో హైలైట్ చేశారు. అల్లూరి జయంతోత్సవాల్లో తనకు బహుకరించిన వెల్లును ఎక్కుపెట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చిత్రంలో వ్యాపారవేత్త అల్లూరి సీతారామరాజు, ఎస్ఎల్జీ ఆసుపత్రి చైర్మన్ దండు శివరాజు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్సీబీ డైరెక్టర్ ఎస్ఎన్ రాజు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు. మండ్యం వీరుడు జయంతోత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్న విషయాన్ని ఈ నెలలో హైలైట్ చేసింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఒకప్పటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను కూడా గ్రోత్ కారిడార్లుగా గుర్తించాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఇదో విచిత్రమైన ఈడీ కేసు అంటే ఒక వార్త. అంగుళం ఆస్తి చేతులు మారలేదు, ఎవరికి పైసా సొమ్ము వెళ్ళలేదు. నేషనల్ హెరాల్డ్ వివాదంలో సోనియా తరపున కోర్టులో వాదనలు. జడ్జిల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం, సీజే జస్టిస్ గవాయ్ వెల్లడి. జడ్జిలకు సంబంధించి ఎంపికకు సంబంధించి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తుందంటూ కూడా సీజే జస్టిస్ గవాయ్ స్పష్టం చేసిన ఒక వార్త. బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక ఎన్నికలు అంటూ కూడా మరో వార్త. కేసీ వేణుగోపాల్ సీఎం ముఖ్య నేతల చర్చ. బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్, అలాగే సీఎం ఇంకా ముఖ్య నేతలు. రాజ్యాంగాన్ని భాజపా రూపుమాపాలని చూస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. స్థానిక ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయండి అంటూ కూడా పీసీసీ రాజకీయ వివరాల కమిటీ సమావేశంలో శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్లో పొరపక్షాలు, చిన్న చిన్న తగాదాలు, గొడవలు జరుగుతున్న సందర్భంలో నిన్న జరిగిన దాదాపు 3 గంటలకు పైగా ఖర్గే సమక్షంలో భేటీ జరిగింది. ఆ భేటీ సమక్షంలో ఇటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు గట్టిగా స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా అందరూ కలిసిగట్టిగా పనిచేయండి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మనదే అంటూ కూడా మరోమారు రేవంత్ రెడ్డి కార్యకర్తలకు భరోసానిచ్చారు, ధైర్యాన్నిచ్చారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇది ఈనాడులో హైలైట్ అయిన అంశాలు. మరో వార్త చూసుకున్నట్టయితే మరో దినపత్రికలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈసారి సెంచరీ అంటూ కూడా మెయిన్ హైలైట్గా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిన్న జరిగిన కాంగ్రెస్ సభకు సంబంధించి అందులో చేసిన వ్యాఖ్యలకు ఈసారి సెంచరీ అంటూ మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు.
100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత. 3 ఏళ్ల ముందే నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీల్ని ఢిల్లీకి పంపుతాం. పెరుగునున్న ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు, కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి. ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి 15 మంది దాకా ఢిల్లీకి పంపుతాం ఎంపీ అన్నట్టుగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఇక రిజర్వేషన్లో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి. ఇక రిజర్వేషన్కి సంబంధించి దాదాపుగా 60 మంది వరకు మహిళలు ఉండే అవకాశం ఉంది అసెంబ్లీలో. దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే. ఇక వచ్చే పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి కార్యకర్తల గెలుపు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్కటి తగ్గిన. ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇక ఎల్బీ స్టేడియంలో కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళతా. ఇక విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో యుద్ధం, సామాజిక న్యాయ భేరీలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దానికి సంబంధించి ఒక వార్త. ఇక వాళ్ళు మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక బీజేపీ రాజ్యాంగంలోని లౌకిక సామ్యవాదం, ఆ పార్టీకి మోదీ షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ 2 పదాలను తొలగించాలి. ఇది నా సవాల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక రాజ్యాంగంలోని లౌకిక సామ్యవాదలోని కొన్ని పదాలు బీజేపీ తొలగించాలి రాజ్యాంగం నుంచి అంటూ కూడా ఖర్గే బీజేపీకి సవాల్ విసిరిన వ్యాఖ్యలు. దానికి సంబంధించి ఒక వార్త. మోదీ సర్కారు పాటిస్తున్న విదేశాంగ విధానం వల్లే దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజం, పీఓకేను ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీత. మోదీకి ప్రశ్నల వర్షం కురిపించారు ఖర్గే నిన్న జరిగిన సభలో. పీఓకేని ఇంకెందుకు స్వాధీనం చేసుకోలేదంటూ కూడా సవాల్ చేశారు. దానికి సంబంధించి ఒక వార్త. ఇక 3 ఏళ్ల ముందే హామీ ఇస్తున్న, రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, 100 సీట్లలో ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత, తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలు. ఇక రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామంటూ కూడా గట్టిగా కార్యకర్తలకు దిశానిర్దేశం, భరోసా కూడా, ధైర్యాన్ని కూడా నింపుతున్నట్టు చేసిన వ్యాఖ్యలు. ఇక మరోమారు ఒకవేళ 100 సీట్లలో ఒక్కటి తగ్గినా పూర్తి బాధ్యత నాదే అంటూ కూడా నమ్మకాన్ని కల్పించారు. చూద్దాం. ఇక తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతామంటూ కూడా మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మా వంతు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినపున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం అంటూ 2023 సెప్టెంబర్ 17న సంగారెడ్డి జిల్లాలో మాట ఇచ్చామని, ఇచ్చినట్లే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అయితే 2023 సెప్టెంబర్లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను అన్నట్టు కూడా గుర్తు చేశారు. ఇంకా ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర పేరీలో దాదాపు అర్ధగంట పాటు రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలామంది నాయకులకు ఒక భయం ఉంది, తమ నియోజకవర్గానికి ఎవరో ఎమ్మెల్యేగా వచ్చారని, భవిష్యత్తులో తన పరిస్థితి ఏమిటన్న ఆందోళన చాలామంది నాయకులకు ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరగబోతున్నాయి. 119 నియోజకవర్గాలకు 153 కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగనున్నాయి. ఇక వచ్చే ఎన్నికల నాటికి 119 సీట్ల నియోజకవర్గాలకు 150 కాబోతున్నాయి అంటూ కూడా మరో హెచ్చరిక చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 80 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీంట్లో యువతకు కూడా అవకాశం ఇస్తున్నట్టు కూడా మరో వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజల్లో ఉండండి, కొట్లాడండి, ప్రజాసేవ చేయండి, మీరు అడగాల్సిన పని లేదు, ఢిల్లీకి వెళ్ళాల్సిన పని లేదంటూ కూడా రేవంత్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వ్యాఖ్యలు నిన్న చూసాం. నిన్న సభలో ఇటు ఖర్గే తర్వాత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ఎలాంటి ధైర్యాన్ని, భరోసానిచ్చారో దానికి సంబంధించిన ఒక వార్త.
మరో వార్త, గ్రూపులు కడతామంటే భయపడం. ఇక నిన్న దాదాపు 3 గంటలకు పైగా జరిగిన ఖర్గే అధ్యక్షతన సంబంధించిన భేటీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులను చాలా చూసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి. తెలంగాణను మోడల్ స్టేట్గా తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. టీపీసీసీ పీఎస్సీ విస్తృత స్థాయి సమావేశాలు ఖర్గే దిశానిర్దేశం. నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలి. 4 నెలలుగా కోరుతున్నా స్పందించలేదు. మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి. నిన్న జరిగిన ఖర్గే అధ్యక్షతకు సంబంధించిన భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా అంతర్గత కలహాలు మాటలుంటే లోపలనే మాట్లాడుకొని చర్చించుకోవాలి తప్ప బయట ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అంటూ కూడా కార్యకర్తలకు సూచించారు ఖర్గే దీనికి సంబంధించిన భేటీలో. ఇక క్రమశిక్షణకు మారు పేరు రోషయ్య అంటూ మరో వార్త. మాజీ సీఎం జయంతి సభలో మంత్రులు తుద్దిల, జూపల్లి పొన్నం, రోషయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే. నిన్న మాజీ ముఖ్యమంత్రి రోషయ్య కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించి ఒక వార్త. అల్లూరి గొప్ప పోరాట యోధుడు అంటూ కూడా మరో వార్త. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గెరిలా పోరాటం జరిపిన రాబిన్ హుడ్ మన్యం వీరుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే గిరిజనుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి. అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నిన్న అల్లూరి జయంతి ఉత్సవాలకు సందర్భంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. మరో వార్త, బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా అంటూ కూడా ఒక వార్త. ఇక జై బాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం, జై భీమ్ అని పోడు భూముల్లోకి బుల్డోజర్లు, అప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు జై సంవిధాన్. ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర సారథిగా నేడు బాధ్యతల స్వీకరణ. ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ సమరభేరి అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే సామాజిక న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా నిలదీసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభను నిర్వహించిందన్నారు. ఈ మేరకు నిన్న ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. జై బాపు అని నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. బీజేపీకి మహిళా బాస్ అంటూ మరో వార్త. రేస్లో నిర్మల, పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్. జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళకు అప్పగించే యోచన, దక్షిణాదిలో విస్తరణకు వ్యూహం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్కు సంబంధించి ఇందులో మహిళలకు ఎక్కువ చోటు కల్పించాలని బీజేపీ యోచిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇందులో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనితా శ్రీనివాసన్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. చూడాలి ఎవరిని వరిస్తుందో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ పదవి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశం ఉంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు దక్షిణాదిగా చెందినవారు కావడం విశేషం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళల నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఎవరిని వరించనుందో నేషనల్ బీజేపీ స్టేట్ అధ్యక్షునికి సంబంధించి అది వార్త. ఇంకా మోదీ కానుకగా 20,000 సైకిల్ అంటూ కూడా మరో వార్త. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పంపిణీ చేరున్న బండి సంజయ్. 11న తన పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మోదీ కానుకగా 20,000 సైకిళ్లు బహుకరిస్తున్నట్టు కూడా వెల్లడించిన వార్త ఒకటి. అది 10th విద్యార్థులకు సంబంధించి.
ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు జూలై 11 అంటే ఈ నెల 11 ఉన్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిల్ పంపిణీ చేయనున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా పేరిటిగా 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్న వార్త. దానికి సంబంధించి వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్గా చూడొచ్చు. ఇక మరో వార్త సింగరేణి మట్టి బంగారమే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మరో వార్త చూడొచ్చు. ఓపెన్ కాస్ట్ మట్టిలో అరుదైన స్కాండియం, స్ట్రోచియం, ఇక ఇవే కాకుండా మరో 14 రకాల అరుదైన మూలకాలు మరిన్ని పరిశోధనలకు సిఎస్ఐఆర్తో ఒప్పందం. ఆగస్టు నుంచి వెలికితీతకు సింగరేణి ముమ్మర సన్నాహాలు. 15 టన్నుల మట్టిలో కిలోరేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం. ఇక కొత్తగా 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాలు వెలికితీతకు ప్రణాళిక. మ్యాగ్నెటిక్ ఎలక్ట్రానిక్స్ బ్యాటరీలకు సంబంధించి ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల చైనా దిగుమతుల పన్నులు పెంచారు. ట్రంప్ పన్నులు పెంచినప్పుడల్లా అమెరికా దిగుమతులపై చైనా కూడా అదే స్థాయిలో పెంచింది. ఇక ఒకరొకరుగా పోటాపోటీగా 200% పైగా అలా పెంచుకుంటూ పోయారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్త. ఇంకా నవభారతంలో అవకాశాలకు హద్దు లేదు. ఒక వార్త చూడవచ్చు. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. ఏఐ, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్లతో ముందంజ. ఇక బీహార్ వారసత్వ ఘనమైనది. టీనిడాడ్ టొబాకోలో మోదీ. ఈ వార్త కూడా చూడవచ్చు. ఇక కాంగ్రెస్ వైఫల్యపై ప్రెస్ మీట్ పెడతా అంటూ కూడా రైతు సమస్యలు బనకచెర్లపై వివరిస్తా 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తా పార్టీ నాయకులతో కేసీఆర్. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆసుపత్రి వర్గాలు. ఇక దానికి సంబంధించి కేసీఆర్ ఆరోగ్యం బాలేక యశోద ఆసుపత్రిలో చేరిన వార్త తెలిసిందే. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇక బనకచెర్లపై కూడా రైతు సమస్యలపై కూడా ప్రశ్నిస్తా అంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇవి ఈ అంశాలు ఆంధ్రజ్యోతిలో సంబంధించినవి. ఇక నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షిలో ఏ వార్త ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం. సేమ్ ఇక ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూసిన వార్తని సాక్షిలో కూడా ప్రచురించింది. యుద్ధాన్ని ఆపేశారేం అంటూ నిన్న కాంగ్రెస్ జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆపింది ఎవరో మోదీ ప్రభుత్వం చెప్పాలి. పాక్ పీచమనిచే అవకాశాన్ని చేజేతలా కోల్పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజం. పెహల్గాం ఘటనపై కేంద్రానికి దేశం యావత్తు అండగా నిలిచింది. రాజకీయ పార్టీలు కూడా మోదీకి మద్దతుగా గొంతు కలిపాయి. ఇక కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే మోదీకి చేతనవుతుంది. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు కార్యకర్తల సమ్మేళన ప్రసంగం. ప్రజాప్రభుత్వ పథకాలే దేశానికి రోల్ మోడల్ సీఎం రేవంత్. వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలు 15 సీట్లు ఎంపీ సీట్లు గెలిచి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య. ఇక నిన్న జరిగిన సభలో పెహల్గాం ఘటనకు సంబంధించి కేంద్రాన్ని మోదీని ప్రశ్నిస్తున్నట్టు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. మరోవైపు ఇటు ఇక వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేల సీట్లు 15 ఎంపీ సీట్లు అంటూ గట్టిగా ధీమా వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి. ఇక మరో వార్త. ఇక ధైర్యం, ధర్మం, కర్మ అంటూ సాక్షిలో మరో వార్త చూడవచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశామంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. మన ప్రజలను చంపిన వాళ్ళను మాత్రమే మనం చంపాం. దేశ స్వాభిమాన చిహ్నం అల్లూరి సీతారామరాజు. అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి అమరులందరినీ గుర్తు చేసుకోవాలంటూ కేంద్ర మంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలు. నిన్న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు మంత్రి షెకావత్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ధైర్యం, ధర్మం, కర్మను ప్రపంచానికి పరిచయం చేశామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పెహల్గాంలో భారతీయులను చంపిన వారిని ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చంపేశామని చెప్పారు. ఎవరైతే పెహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి ఉగ్రవాదులు మన భారతీయులను చంపారో కేవలం వాళ్ళనే చంపేశామంటూ కూడా వివరణ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. పెహల్గాం లాంటి ఘటనలు మరోసారి జరిగితే సకాలంలో సరైన సమాధానం చెప్తామంటూ కూడా హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భం పాల్గొన్న కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త.
ఇక మరో వార్త, ఖాళీ గనులను మూసేస్తామంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. అది ఖనిజాల వెలికితీత పూర్తయిన గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా తెలిపిన ఒక వార్త కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. నిబద్ధతకు నిలువెత్తు సంతకం రోషయ్య. రోషయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది రేవంత్ రెడ్డి నిన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతకు మాజీ సీఎం రోషయ్య నిలువెత్తుని సంతకమని ఏఐసీసీ చీఫ్ ఖర్గే అన్నారు. దాంతోపాటు రోషయ్య జయంతి సందర్భంగా లకిడి కప్పులో ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అదొక వార్త. ఈడీ విచారణకు అల్లు అరవింద్. మరో వార్త చూడొచ్చు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ కేసులో సినీ నిర్మాత అల్లు అరవింద్ను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 2న ఆయన హాజరైనట్టు కూడా తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వార్త. దీనికి సంబంధించి కూడా సాక్షులు చూడొచ్చు. దక్షిణాది మహిళకి బీజేపీ పగ్గాలు అంటూ కూడా మరో వార్త సాక్షిలో చూడొచ్చు. జాతీయ అధ్యక్ష పదవి రేసులో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనితి శ్రీనివాసన్. నేషనల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కు సంబంధించి మహిళలకే పట్టం కట్టే అవకాశం ఉంది. దానిలో ముగ్గురికి అవకాశం ఉంది. దానిలో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనితి శ్రీనివాస్. వీరిలో ఎవరిని వరించడంతో నేషనల్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కి సంబంధించి. జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఈ ముగ్గురు మహిళలు ఉన్నారు. పార్టీ చరిత్రలో తొలిసారి మహిళా నేతకు అవకాశం, మహిళలకు బాధ్యతలు కట్టబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పానికి నిదర్శనంగా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇట్స్ ద ఫస్ట్ టైం మహిళలకు బీజేపీ నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ను కట్టబెట్టడం. పార్టీ చరిత్రలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఈసారి దక్షిణాదికి చెందిన మహిళా నేతకే దక్కుతాయని ఢిల్లీలో ఊహాగానాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ రేసులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళా నేతలు ఉన్నారని చర్చ జరుగుతుంది. వారిలో చూడవచ్చు ఇప్పుడు చెప్పినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మరోవైపు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనితి శ్రీనివాసన్ పేర్లు కూడా ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు మహిళలకు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ కూడా ఆమోద ముద్ర వేసినట్లు కూడా సమాచారం అందుతుంది. వీరి ముగ్గురులో ముందంజలో కూడా నిర్మలా సీతారామన్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దానికి సంబంధించి. మరో వార్త, జెన్ స్ట్రీట్ స్కామ్. 1,000 కోట్ల అక్రమార్జనపై సెబీ ఉక్కుపాదం, మార్కెట్ లావాదేవీల నిర్వహించకుండా జెన్ స్ట్రీట్ గ్రూప్లపై నిషేధం. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడమే కారణం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇది ఇల్లీగల్, అక్రమ నిర్మాణం ముందు ఇలా హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామంటూ కూడా మరో వార్త సాక్షిలో చూడవచ్చు. ఇవి సాక్షిలో హైలైట్ చేసిన అంశాలకు సంబంధించి ఇది. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూడవచ్చు. వెలుగు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒకసారి చూద్దాం. సేమ్ అన్ని దినపత్రికలో సేమ్ నిన్న కాంగ్రెస్ జరిగిన సభకు సంబంధించి అన్ని దినపత్రికలు ప్రచురించాయి. సో వెలుగులో కూడా అదే వార్త. సెక్యులర్ అంటే మోదీకి భయం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేస్తూ వెలుగులో చూడవచ్చు. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందంటూ కూడా ఖర్గే చేసిన వ్యాఖ్యలు. రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విదేశాంగ విధానంలో ప్రధాని ఫెయిల్, మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నాయి, పాక్పై యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపారు. పహల్గాం దాడికి సంబంధించి పాక్తో మనం యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మధ్యలో ఎందుకు ఆపారంటూ కూడా మోదీని గట్టిగా ప్రశ్నిస్తూ హెచ్చరించిన వ్యాఖ్యలు, ఖర్గే చేసిన వ్యాఖ్యలు. మోదీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు అంటూ కూడా ప్రశ్నించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు పెట్టింది, మరి బీజేపీ ఏమి ఇచ్చిందో చెప్పాలంటూ కూడా ప్రశ్నించారు. మన్ కీ బాత్ కాదు, కామ్ కీ బాత్ కావాలి. కులగణలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ కలిసి నడవాలని ప్రజలకు పిలుపు. హైదరాబాద్ సామాజిక న్యాయ సమరబేరి సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి
ఇక మరోవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక కల్వకుంట్ల గడిలు తునకలు కావాలి అంటే కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెలుగులో చూడొచ్చు. ఇక ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారంటూ వాళ్ళపై సోషల్ మీడియాలో యుద్ధం చేయాలి కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ప్రశ్నలకు ధీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సభలో దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇక స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం, అత్యధికంగా ఒడ్లు పండించి రైతు రాజ్యం తెచ్చినాం, తొలి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఒక్కడి తగ్గిన క్షమాపణ చెప్తా మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి సవాల్. నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన మంచి పని ధైర్యంగా చెప్పుకుంటా అంటూ ఇటు మోదీకి ఇటు కేసీఆర్కు మరోవైపు కిషన్ రెడ్డి కూడా సవాల్ విసిరిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక మరో వార్త. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు అంటూ కూడా సీఎంకు వెంటనే లిస్ట్ ఇవ్వండి, పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మంత్రులకు ఖర్గే ఆదేశం. ఇక మరోవైపు తొందరలోనే నామినేటెడ్ పోస్టులు అంటూ కూడా ఖర్గే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఇక హిమాచల్లో వరదలు, తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 5,000, తీవ్రంగా ప్రభావితమైన మండ్య జిల్లా, పీఎంతో మాట్లాడిన అమిత్ షా, వరదలు సహాయ చర్యలపై ఆరా. దీనికి సంబంధించి ఒక వార్త. వరదలకు హిమాచల్లో జరిగిన బీభత్సాన్ని కూడా మనం చూడొచ్చు, దానికి సంబంధించి వెలుగులో వార్త చూడవచ్చు. ఇక బనకచెర్లపై ముందుకెళ్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాడతామంటూ కూడా కోదండరాం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఈ అంశాలు వెలుగులో ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఇక కేసీఆర్ ఆరోగ్యం బాగలేదనే విషయం తెలిసింది, దాంతోపాటు యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒక వాటా. నీటి వాటాలు సంగతి తేలుస్తా అంటూ తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయట పెడతా అంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు తెలియజేస్తాం, 1-2 రోజుల్లో మీడియా ముందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక ఎవరైతే కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చారో వారితో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక వర్షాలు, పంటలు, యూరియా కొరతపై ఆరా తీశారు. హాస్పిటల్ నుంచే ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బట్టలిపి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదంటూ కూడా మరో వార్త చూడొచ్చు. నిన్న జరిగిన సమరవీరికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. జయబాబు జై సంవిధాన సభలో నోరు పారేసుకున్న రేవంత్, అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చవద్దన్న వారిపై తిట్ల పురాణం, 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్ళు పట్టుకుంటావా అంటూ వ్యాఖ్య, ఖర్గే సమక్షంలోనే అడ్డగోలు ప్రసంగం. ఇక నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చిన సంబంధించిన వార్త. ఇక రేవంత్ చెప్తేనే 20 లక్షలు ఇచ్చా అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక నీళ్లున్నాయని కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ అంటూ కూడా మరో వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక ఇవి ఈ దినపత్రికలో వచ్చిన అంశాలు, వార్తలు. ఇక ఇవి ఇవాల్టి వార్తలు, విశ్లేషణలకు సంబంధించి వార్త. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.